హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. మనం చాలా వీడియోలు చేసాం. దాదాపు 700-800 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో, సాటిలైట్ టీవీలో. రీసెంట్గా టెడెక్స్ స్పీకర్గా కూడా వెళ్ళాను. అయితే చాలామంది మిత్రులు ముంబై హైవే సంగారెడ్డి తర్వాత ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ముంబై హైవేకి బెంగళూరు హైవేకి తేడా ఏంటంటే, బెంగళూరు హైవే ఇట్ డెవలప్డ్ విత్ ది ఇండస్ట్రీస్, కన్నా మెడిటేషన్ సెంటర్, చిన్న జిఆర్స్వామి, వీటిలో. ముంబై మాత్రం దేనికి సంబంధం లేకుండా భిన్నంగా దానంతలో అది ఒరిజినల్ గ్రోత్లో వెళ్తుంది ముంబై హైవే. ఎందుకంటే ముంబై హైవే అంటే ఏం ఏరియాలో వస్తే ఒక స్పెసిఫై చేసుకుందాం. ముంబై ఏరియా అంటే మీకు గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, కృష్ణాపూర్, పటాన్ చెరువు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్ అండ్ సదాశివపేట్. ఇది ఒక బెల్ట్. ఆల్రెడీ మీకు గచ్చిబౌలి నుండి సదాశివుడి దాకా వెంచర్స్ ఉన్నాయి. కొన్ని సోల్డ్ అవుట్ అయిపోయి, కంప్లీట్ అయ్యి సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అయితే ఈ హైవేస్లో జనరల్గా 35,000 నుండి 50,000 దాకా మీకు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది, డిటీసీపీ విత్ రేరా అప్రూవల్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ అంటే చాలా విచిత్రమైన ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే 75 acres ప్రాజెక్టు, అందులో 10 acres గ్రీనరీ పార్క్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్. సో 10 acres అండ్ ఈ ప్రాజెక్టు మీరు చూస్తే అవుట్ ఆఫ్ 100-200 ప్రాజెక్ట్స్ ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంటుందండి. నాకు ఏదైనా ప్రాజెక్ట్ గ్రీనరీ అంటే మీరు చూడండి, ఏ బిల్డర్ కూడా ఒక ఇంచు ప్లేస్ వదలని ఆలోచిస్తాడు. ఈ పర్టికులర్ బిల్డర్ 30-40 years ఓల్డ్ గ్రూపు, ఆల్మోస్ట్ మీకు 10 acres ఎమ్యూనిటీస్ కింద ఉన్నాయి. 10 acres అంటే మోర్ దెన్ 10-12% ఆఫ్ ది ప్రాజెక్ట్ టోటల్ ల్యాండ్. సో ఇంకోటి ఏంటంటే, ఇందులో కూడా 98% ప్రాజెక్ట్ సోల్డ్ ఆఫ్. ఇక్కడ ఫోటోలు ఏంటంటే, జనరల్గా బ్రోచర్లో ఏం ఫోటోలు పెట్టారు, రాబోయే ఫోటోలు పెడతారు. ఇక్కడ ఏం ఫోటోలు పెట్టారంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఫోటో తీసి బ్రోచర్ చేశారు. సో దట్స్ అంటే ప్రాజెక్ట్ ఈస్ డెవలప్డ్, ఓసీ హెస్ కమ్, మార్ట్గేజ్ హెస్ బీన్ రిలీజ్ అండ్ రేట్ అనేది వీళ్ళు ప్రాజెక్ట్ కరోనా టైంలో స్టార్ట్ చేశారు. కరోనా టైంలో స్టార్ట్ చేసినప్పుడు ది రేట్ వాజ్ 11-12,000. ఇప్పుడు 28-29,000 కోట్ చేస్తున్నారు. ఎవరైనా ఈ ప్రాజెక్ట్ చూస్తే డెఫినెట్గా రిజెక్షన్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ జీరో. 10 మందిలో 9 మంది కొంటున్నారు ఈ ప్రాజెక్ట్ని. ఎందుకంటే హైవేకి చాలా క్లోజ్. ముంబై హైవే అనేది మీకు తెలుసు, హైవేకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో క్లోజ్. అండ్ ప్రాజెక్ట్ ఈజ్ ఆసమ్. ఎందుకంటే నేను చాలా ప్రాజెక్ట్స్ చూస్తాను, ఆ ప్రాజెక్ట్స్లో గ్రీనరీ కనిపించదు. మెజారిటీ ఆఫ్ ది బిల్డర్స్ ఏం చేస్తారంటే ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయరు. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. నేను వన్ ఆఫ్ ది టాప్ బిల్డర్ని అడిగాను. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి చాలామంది ఎండీస్, చైర్మన్స్ ఐడెంటిఫై చేస్తారు. అడిగితే ఆయన ఏమన్నారంటే, మనం ఇల్లులు కట్టుకొని అక్కడ ఎవరు ఉండరండి, మనం ఎమ్యూనిటీస్ అయిపోయినా పర్లేదు, దానంతలేదు ల్యాండ్ పెరిగిపోద్ది అన్నారు. కొంతవరకు కరెక్ట్ ఉండొచ్చు, కానీ రేటు కంటే రేపొద్దున పెళ్లి కూతురు ముస్తాబు చేసాక పెళ్లి కూతురు ఎలా ఉంటుంది, ముస్తాబు చేయకపోతే ఎలా ఉంటుంది, ఎమ్యూనిటీస్ లేకపోతే అలా ఉంటుంది. అది ఇక్కడ ఈ ప్రాజెక్టులో ప్రత్యేకత ఏంటంటే, దో ఇట్ ఈస్ ఆఫ్టర్ సంగారెడ్డి, ఆల్రెడీ 10 మంది ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. దట్స్ ద గ్రేట్ బ్యూటీ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఐఐటి కందికి చాలా దగ్గర. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, ఐఐటి కంది సంగారెడ్డి తర్వాత సంగారెడ్డికి సదాశివపేట మధ్యలో, అంటే పెద్దాపూర్, రుద్రారం ఆ మధ్యలో ఉంటుందండి. సో ఇల్లులు కట్టుకొని ఉండడం వల్ల పెద్ద నైబరింగ్ కూడా ఆల్మోస్ట్ 600+ ప్లాట్స్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ 220 square yards to 500-600 square yards ఈచ్ ప్లాట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లో ప్రత్యేకత ఏంటంటే 95% ఈవెన్ క్లబ్ హౌస్ ఈజ్ బిల్డ్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ది బ్యాంకెట్ రూమ్స్, గెస్ట్ ఫెసిలిటీ, రిసెప్షన్, లాబీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఐ థింక్ 80% ఆఫ్ ది క్లబ్ వర్క్ ఈజ్ డన్. ఇంకో 10-20% ఉంది. మిగతా చూపించి అన్ని ఎమ్యూనిటీస్ అయిపోయేవి. సో దీని ప్రత్యేకత ఏంటంటే, ప్రాజెక్ట్ ఇస్ డిటీసీపీ రేరా అప్రూవ్డ్, క్లారిటీ, గ్రీనరీ ఈజ్ మోర్ దెన్ 10 acres అండ్ అక్కడ ఇల్లులు కట్టుకొని ఉండడం వల్ల బెస్ట్ నైబరింగ్ ఉంది, బెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు కూడా మీరు కట్టుకొని రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదా కట్టుకొని ఉండొచ్చు. ఇది ఒక మెయిన్ ప్రత్యేకత అన్నమాట. ముంబై హైవేలో ఇలాంటి ప్రాజెక్ట్స్ అరుదుగా దొరుకుతాయి. ఎవరైనా ముంబై హైవే ఫస్ట్ డెవలప్ అయ్యేది, ఇప్పుడు టాప్లో ఉన్నది కూడా ముంబై హైవే. మనకు 9 highways ఉన్నాయి. 9 highwaysలో చూసుకుంటే ముంబై, బెంగళూరు, వికారాబాద్, శ్రీశైలం అండ్ అదర్ హైవేస్. సో ఏ హైవేలో పెట్టుకుని అప్రిషియేట్ అవుతుంది. కాదు, ఈ హైవేలో కొద్దిగా ఎక్కువ ఉంది, తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్. అంటే ఆల్మోస్ట్ ఇఫ్ యూ సీ
వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ 4 ఇయర్స్లో డబుల్ అవుతుంది, 10 ఇయర్స్లో 5-6 టైమ్స్ అవుతుంది. 10 ఇయర్స్లో 5-6 టైమ్స్ అంటే వాట్ ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ 30,000 టుడే, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1.5-2 lakhs ఇన్ నెక్స్ట్ 5 years, 10 years. సో అంత పెద్ద గ్రోత్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సిటీ విత్ ఇన్ ద సిటీ. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ దాదాపు 100 ఎకరాలు ఫేజ్ 1లో 75 ఎకరాలు చేశారు, 70 ఎకరాలు. 30 ఎకరాల్లో విల్లాలు కట్టి అమ్ముతామని ప్రపోజల్ ఉంది. ఇట్స్ స్టిల్ అండర్ ప్రాసెస్. సో ఈ ప్రాజెక్ట్ చూసిన వాళ్ళు డెఫినెట్గా దే విల్ నాట్ రిజెక్ట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. డిటీసీపీలో 25, 28, 30,000 అనేది ఐడియల్ రేట్. ఆ రోడ్డుకి వెరీ వెరీ క్లోజ్, నాట్ టూ మచ్ వాకబుల్ డిస్టెన్స్. సో దాన్ని బట్టి అప్రిషియేషన్ అనేది చాలా ఫాస్ట్ కావడానికి కారణాలు. ఏదైనా ప్రాజెక్ట్ మెయిన్ రోడ్కి 1 kilometer లోపు ఉంటే ఆల్మోస్ట్ లైక్ ఏ మెయిన్ రోడ్ టుడే. సో దో ఇట్ ఈస్ అ బైలేన్, హైవేకి పెద్ద వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఈ ప్రాజెక్ట్లో కొన్న వాళ్ళకి అప్రిషియేషన్ ఈజ్ గ్యారంటీడ్. అండ్ ఈ బిల్డర్ కంప్లీట్ చేస్తాడా లేదా అనే టెన్షన్ అక్కర్లేదు. ఆల్రెడీ 95% ఆఫ్ ది వర్క్ ఈజ్ డన్. ఓసీ ఈజ్ రిలీజ్ అంటే మీరు అర్థం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఈజ్ రిలీజ్, మార్ట్గేజ్ ఈజ్ ఆల్సో రిలీజ్. సో జస్ట్ ఫైన్ ట్యూనింగ్ ఉంది. వెరీ ఫ్యూ ప్లాట్స్ లెఫ్ట్ ఓవర్, 10-12 ప్లాట్లు ఉన్నాయి. కొనుక్కున్న వాళ్ళు అదృష్టం ఉంది. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూస్తే 11,000 12,000 మొదలుపెట్టింది 29,000కి వెళ్ళిందంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే 1,000 రూపాయలు ఇటు అటు ఎక్కువ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ అయితే 28-29 ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఛాన్స్ తీసుకోండి, ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీ చూడకుండా నేను ఎంత చెప్పినా ఎంత వర్ణించినా మీకు అర్థం కాదు. మీరు ఒక్కసారి సైట్ విజిట్ రండి, ప్రాపర్టీ చూసాక నేను పంపించిన సైట్ విజిట్స్లో ప్రాజెక్ట్ నుండి బయట రావట్లేదు, 1-2 గంటలు స్పెండ్ చేస్తారు. జనరల్ సైట్ విజిట్ 10 నిమిషాలు స్పెండ్ చేసి వస్తారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీరు చూసిన ఆ గ్రీనరీని చూస్తే వదలబోదు కాదండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ విచ్ ఐ హావ్ సీన్ ఇన్ హైదరాబాద్. ఈ ప్రాజెక్ట్ చూసాక మీరు నాతో మాట్లాడి నేను చెప్పింది 120% ఒప్పుకుంటారు. ఇది దీంతో అలాగ హైలైట్. అండ్ ఇంకోటి ఏంటి, ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కదా, అది సెకండ్. దూరం అయినా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అండ్ సంగారెడ్డి వరకు మెట్రో ఎక్స్పెన్షన్ మాట్లాడుతున్నారు. మెట్రో వచ్చిందంటే పెద్ద ఇష్యూ కాదు, డెఫినెట్గా ఇదైపోతుంది. సో ప్లీజ్ ట్రై టు విజిట్ ది ప్రాజెక్ట్, సీ ది ప్రాజెక్ట్, దెన్ గేజ్ ది ప్రాజెక్ట్. ఇఫ్ యూ లైక్ యూ టేక్ ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ యూ నీడ్ నాట్ టేక్ ఇట్. ఈరోజు మనం 29-30 పెట్టుకుంటే రేపు పొద్దున్న 1,50,000 అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా 10 ఇయర్స్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 3 సంవత్సరాల్లోనే డబల్, ఆల్మోస్ట్ 10,000-12,000 పెరిగిపోయింది. అంటే మీకు ఎంత గ్రోత్ ఉందో డిమాండ్ అట్లా ఉంది. అండ్ ఇది ఇండస్ట్రీ ముందుకెళ్ళే అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. అవన్నీ రోడ్డే అప్ టు సదాశివపేట మీకు లేఅవుట్స్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్. మనది చాలా చాలా బిఫోర్ 15-20-25 kilometers బిఫోర్ అండ్ వెరీ క్లోజ్ టు ది ఓఆర్ఆర్, 1.5 kilometers క్లోజ్ టు ది ఓఆర్ఆర్, 1.25-1.3 kilometers డిస్టెన్స్ ఫ్రమ్ ది RRR. ఏదైనా RRR 1 kilometer అటైనా 2 kilometers ఇటు అటైనా మంచి రేట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి అయితే డెఫినెట్గా లైక్ అవుతుంది. లోకల్ వాళ్ళు కూడా లైక్ అవుతుంది. బట్ ఎన్ఆర్ఐస్ విల్ fall into love with the project after seeing the greenery, because this is what I have seen in last 1 year. So please take the appointment, take the detail, fix a site visit and see. Then you can take a decision whether to take or not. So దీని మీద ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు నన్ను కాల్ చేయండి, సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకుని డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ అవుట్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ.